ప్రెగ్నెన్సీ వాళ్ళు ఫాస్టింగ్ చేయొచ్చా లేదా తెలుసుకుందాం. తరచుగా మమ్మల్ని పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, ప్రెగ్నెన్సీ టైంలో ఫాస్టింగ్ అనేది చేయొచ్చా లేదా అని. జనరల్గా మేము చెప్పే ఆన్సర్ ఏంటి అని అంటే నో అని. బట్ కొంతమంది చాలా ఫిక్స్ అయి ఉంటారు, మేము కంపల్సరీ చేస్తాము ఫాస్టింగ్ అని. సో ఎలా చేయాలి అని అంటే, నార్మల్గా ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు మినిమం అట్లీస్ట్ ఒక మీల్ అన్న మార్నింగ్ అవర్స్లో అని ఒక మీల్ అన్న తీసుకునేలా చూసుకోండి. అండ్ త్రూ అవుట్ ద డే వాటర్ మాత్రం కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. బికాజ్ డీహైడ్రేషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అండ్ మదర్కి బేబీకి అది చాలా రిస్కీ. సో డీహైడ్రేషన్ అవ్వకుండా వాటర్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, లిక్విడ్స్ లాగా జ్యూస్ ఏదో ఒక ఫామ్లో తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ స్ట్రిక్ట్లీ మనం వద్దు నో ఫాస్టింగ్ అని ఎవరికి చెప్తాము అని అంటే, డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ, షుగర్ ఉన్న వాళ్ళకి, లేదా బీపీ పేషెంట్స్కి, లేదా బేబీ గ్రోత్ తక్కువ ఉన్నా కూడా మనము జనరల్గా, అండ్ ఐయూజిఆర్ గ్రోత్ రెస్ట్రిక్షన్ ఉన్నా అండ్ ఉమ్ము నీరు అనేది తక్కువగా ఉన్నా కూడా మనం ఫాస్టింగ్ అనేది అవాయిడ్ చేయండి అని చెప్తాము. అండ్ దట్ టు ఇప్పుడు సమ్మర్ కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఫాస్టింగ్ అనేది మనం అవాయిడ్ చేసుకుంటేనే బెటర్. లేదు ఖచ్చితంగా మేము చేయాలి అని అంటే ఇప్పుడు చెప్పిన పద్ధతులన్నీ పాటిస్తే బెటర్. థ్యాంక్ యూ.